సో ఈ రోజుతో మన 9th సిలబస్ అయిపోబోతుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ లెసన్ ది బెగ్గర్ సప్లిమెంటరీ రీడింగ్ మూమెంట్. దీంతో మన 9th క్లాస్ సిలబస్ మొత్తం అయిపోయింది. లెసన్స్ అన్ని చెప్పాను, ప్లేలిస్ట్ లో పెట్టాను. సో ది బెగ్గర్ రిటన్ బై ఆంటోన్ చికో. ఈ స్టోరీ ఏంటి? ఒక బెగ్గర్ కి ఒక లాయర్ జాబ్ ఇస్తే, ఆ లాయర్ ఇంట్లో ఒక కుక్ దగ్గర పంపిస్తే, ఆ కుక్ ఏమొచ్చి లాయర్ ఇంట్లో కుక్ ఉంటాడు. ఆ కుక్ చెప్తాడు, ఇతనికి పని చెప్పు, ఇతని పని అప్పు చెప్తున్నాను, నువ్వు ఏదో పని చెప్పు అంటే వుడ్ కటింగ్ జాబ్ ఇస్తే, వుడ్ కటింగ్ జాబ్ చేయడానికి ఇతను బద్ధకం. అందువల్ల ఏం చేస్తాడంటే ఇతని జాబ్ అమ్మాయి చేస్తుంది, అది డబ్బు మాత్రం తీసుకుంటాడు. Come to Chico, first short story title is Beggar. The symbolic, but the surface it appears to be story without beggar. A young man who had no aim or ambition had taken to lying to take some money. ఈ యొక్క లెసన్ అయితే యాంటో చికెన్స్ రచింపబడింది. సో జీవితంపై ఒక లక్ష్యం కానీ కోరిక కానీ ఏమీ లేకుండా కేవలం అబద్ధాలు ఇది తద్వారా డబ్బులు సంపాదించి ఒక బెగ్గర్ గురించి కదా. సో until he was redeemed by compassion of a lady who felt so sorry for him, so that he shed tears and worked for him, so that he could earn money and save himself for starvation. సో ఇతను ఒక బెగ్గర్ అనమాట. అందరి దగ్గర అబద్ధాలు డబ్బులు సంపాదిస్తుంటాడు. అసలు స్టోరీ అలాంటప్పుడు ఇతనికి ఒక అతను వర్క్ పనిస్తే, ఆ పని చేయడం కూడా ఇతనికి ఫుల్ ఒళ్ళు బతకం. అప్పుడు ఇతనికి ఒక కంపాషన్ అంటే ఒక తోడు ఒక లేడీ ఉంటది. ఇతని వర్క్ అంతా ఆ లేడీ చేసింది, కానీ డబ్బులు మాత్రం ఇతను తీసుకునేవాడు. సో అది ట్రాన్స్ఫర్ ద టుక్ ప్లేస్ డ్యూ టు కైండ్నెస్ ఫార్మ్ ది క్రక్స్ ఆఫ్ ది స్టోరీ. సో ఆమె ఇతని పట్ల జాలి చూపించేది. సో ఒక లాయర్ నుంచి ఇతనికి పనిస్తాడు, వుడ్ కటింగ్ జాబ్ వర్క్ ఇస్తాడు. అందులో కుక్ ఉంటది. ఆ కుక్ దగ్గరకి లాయర్ తీసుకెళ్లి పని చెప్పమని చెప్తాడు. ఆ కుక్ ఏం చేస్తామని ఇతన్ని చూసి జాలి పడుతూ ఉంటది, తిరుగుతూ ఉంటది అనమాట, జాలి పడుతుంది. అందువల్ల ఇతనికి ఏ పని చేయడు. ఆ క్రక్స్ అంటే కీలక అంశం. సో ఆమె చూపించిన ఇతని పట్ల జాలే ఈ యొక్క లెసన్ కి మెయిన్ ఇంపార్టెంట్ కంటెంట్ అనమాట. దట్ ఇస్ క్రక్స్ మీన్స్ వాట్? కీలక అంశం అంటారు. దిస్ ది సెటప్ ఇన్ సిటీ ఆఫ్ ది ఎస్టరైల్ యుఎస్ఎస్ఆర్. ఈ స్టోరీ అంతా ఎక్కడ జరిగిందంటే, ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ అంటే రష్యాలో జరిగింది. యుఎస్ఎస్ఆర్ అంటే యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని. ఈ స్టోరీ అంతా 2 years జరుగుతుంది. రష్యాలో యుఎస్ఎస్ఆర్ లో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? వింటర్ మంత్స్ లో జరుగుతుంది. ఈ స్టోరీ ఏంటి? ఒక బెగ్గర్ కి ఒక లాయర్ జాబ్ ఇస్తే, ఆ లాయర్ ఇంట్లో ఒక కుక్ దగ్గర పంపిస్తే, ఆ కుక్ ఏమొచ్చి లాయర్ ఇంట్లో కుక్ ఉంటాడు. ఆ కుక్ చెప్తాడు, ఇతనికి పని చెప్పు, ఇతని పని అప్పు చెప్తున్నాను, నువ్వు ఏదో పని చెప్పు అంటే వుడ్ కటింగ్ జాబ్ ఇస్తే, వుడ్ కటింగ్ జాబ్ చేయడానికి ఇతను బద్ధకం. అందువల్ల ఏం చేస్తాడంటే ఇతని జాబ్ అమ్మాయి చేస్తుంది, అది డబ్బు మాత్రం తీసుకుంటాడు. ఓకేనమ్మా? సో ఇది స్టోరీ అసలు కంటెంట్. ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్తే క్లారిటీగా వస్తుంది. Please to an advocate Sergey the beggar said that he had not eaten for 3 days for 8 years. He had been a village school teacher and fell victim to conspiracy that cost him reputation and his job. For a year he had no employment. Sergey looked at the beggar's overcoat and face. He thought he had seen him elsewhere. సో కథలోకి వెళ్తే, సర్జీ అని ఒక పేరు గల ఒక అడ్వకేట్ అనే ఒక అడ్వకేట్ ను ఒక బెగ్గర్ ఏం చెప్తాడంటే, ఏమని చెప్తాడంటే, తను 2 రోజులుగా నేనేమీ తినలేదు, చాలా ఆకలితో ఉన్నానని బెగ్గర్ సర్జీతోని చెప్తాడు. అప్పుడు అతను బెగ్గర్ అంటాడు, నేను ఒక స్కూల్ టీచర్ని, అక్కడ నేను 8 సంవత్సరాలు పనిచేశాను, కానీ కొంతమంది కుట్ర పని నా మీద పగ పని నా ఉద్యోగాన్ని తీసేశారు, అందువల్ల నేను బలైపోయాను, నాకు ఉద్యోగం లేదు, మంచి పేరును పోగొట్టుకోవాల్సి వచ్చింది అని అడ్వకేట్ కి చెప్తాడు. ఈ యొక్క బెగ్గర్ ఈ సర్జీకి చెప్తాడు. అప్పుడు వచ్చి ఆ తర్వాత 1 సంవత్సరం పాటు ఏ పని లేకుండా ఉన్నానని, స్కూల్ తీసిన సంవత్సరం పాటు ఏ పని లేకున్నానని చెప్తాడు. అప్పుడు బెగ్గర్ ధరించిన ఓవర్ కోట్ అంటే కోట్ మీద కోట్ ధరిస్తాడమ్మా. అతని ముఖం చూసిన తర్వాత ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లుగా అడ్వకేట్ అనుకుంటాడు. ఈ 3 క్యారెక్టర్స్ ఉంటాయమ్మా. ఏంటంటే అది ఇక్కడ రాస్తాను చూడండి. సరే బెగ్గర్ అంటే 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఇంకో క్యారెక్టర్ తర్వాత నేను చెప్తాను. ఇతను వచ్చి లాయర్, ఇతను లాయర్, ఇతను బెగ్గర్. క్లియర్? సో ఇతను ఏం చేతుల దగ్గరికి వెళ్తాడు, ఇలా చెప్తాడు స్టోరీ అంతా. అప్పుడు సర్జీ అంటాడు, నేను ఎక్కడో చూసినట్టుండే అని అంటాడు. ఫస్ట్ పేర్లో చెప్తాం. ఓకేనా? సో ఇందులో మనకి కొన్ని వొకాబులరీ ఉంది, స్పెల్లింగ్స్ మనం చేసుకుందాం. సో ఫస్ట్, వాట్ ఈస్ మీన్ బై ప్లీజ్? ప్లీజ్ అంటే ఒక రిక్వెస్ట్ అనమాట. ప్లీజ్ అంటే ఏంటి? ఒక రిక్వెస్ట్. తర్వాత నుంచి ఇంకేంటి? స్ట్రాంగ్ వర్డ్స్. మన కాన్స్పిరసీ అంటే కుట్ర. రిప్యుటేషన్ అంటే కీర్తి. సో ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం. సో ఓవర్ కోట్ అంటే కోట్ మీద కోట్ ధరించడం. ఎల్స్వేర్ అంటే ఒకప్పుడు, పూర్వం అని. సో నెక్స్ట్ పేరా, explained that he had been offered a position in the province of Kaluga, but to take it up,
he needed money. Sergey observed the beggar's overshoes. Once was eye of the other. He suddenly remembered when he had seen the beggar before. He told the beggar that 2 days back he had met him in a Sadovia street, and later had claimed that he had been a student who had been expelled. The beggar was surprised and claimed he had papers to prove that he was village school teacher. Sergey turned away from me disgusted. సో ఈ పేరకు అర్థం ఏంటంటమ్మా, థర్డ్ పేర, ఆ తర్వాత కలుగా రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో తనకు ఒక ఉద్యోగం ఇవ్వబడుతుంది. అందుకు కావాలా, దానికి కొంత డబ్బు కావాలి. సో మీరు నాకు డబ్బు ఇస్తే ఈ యొక్క బెగ్గర్ సర్జీతో చెప్తున్నాడు, కలుగా ప్రాంతంలో ఒక జాబ్ నా కోసం రెడీగా ఉంది. కానీ బెగ్గర్ చెప్పాడు సర్జీతో, కానీ డబ్బులు ఇస్తేనే ఆ జాబ్ అవుతుంది. సో నాకు డబ్బులు అవసరం, మీరు నాకు డబ్బులు ఇస్తారా అని బెగ్గర్ సర్జీతో అంటాడు. అప్పుడు సర్జీ బెగ్గర్ ధరించిన బూట్లను చూస్తాడు. సో అప్పుడు చూసిన తర్వాత అవి రెండు వేరు వేరు సైజులు, ఒకటి ఎత్తుగా మరొకటి ఎత్తు తక్కువగా ఉంటాయి. అప్పుడు సర్జీకి బెగ్గర్ని ఎక్కడో చూసినట్టుగా గుర్తుకు వస్తాయి. అప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చూశాడు. అప్పుడు ఏమని చెప్తాడు అని గుర్తుకు వస్తా. అప్పుడు ఏమని చెప్తాడు, ఇప్పుడు ఏంటి స్కూల్ జాబ్ పోయింది, 8 సంవత్సరాలు స్కూల్లో వర్క్ చేసి ఇప్పుడు చెప్తున్నాడా. ఒకప్పుడు ఇదే బెగ్గర్ సర్జీ అయితే ఏమని చెప్పాడంటే, కింద ముందు చూసినప్పుడు నేను ఒక విద్యార్థిని, స్కూల్లో స్టూడెంట్ ని నన్ను స్కూల్ నుంచి బహిష్కరణ చేశారు అని చెప్తాడు. ఇప్పుడు ఏమొచ్చి లేదు ఇంతకు ముందు వచ్చి నాకు అబద్ధం ఆడుతున్నావు, ఇప్పుడు ఏంటి స్కూల్ టీచర్ అంటున్నావు, స్కూల్ టీచర్ 8 సంవత్సరాలు పని చేస్తున్నాను, నా మీద కుట్ర పందిరి అంటున్నావు. కానీ ఇంతకు ముందే నాకు పరిచయం, నాకు బాగా గుర్తు నీ ఫేసు, నాకు సదోవే స్ట్రీట్ లో నువ్వు కనిపించావు, అక్కడ ఏమొచ్చి నువ్వు స్కూల్ స్టూడెంట్ అని చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేసని చెప్పి ఇంత అబద్ధాలు ఆడుతూ నేను పోలీసులు పిలుస్తాను అని చెప్తే, లేదు పోలీసులు పిలకండి, నేనేం అబద్ధం ఆడతాను, కావాల్సిన పేపర్స్ కూడా చూపిస్తాను, నేను విలేజ్ స్కూల్ టీచర్ అని చెప్తాను. సర్జీ ఏమొచ్చి నమ్మడు. అది పేరకి అర్థం. ఒకసారి ఇందులో హార్డ్వేర్స్ ఒకసారి చూద్దామా, చూడండి. సో ప్రొవిన్స్ అంటే ఏంటి, ఒక ప్రాంతం. కలుగా అంటే అదొక ఇండస్ట్రియల్ సిటీ అనమాట రష్యాలో. సో ఇంకే హార్డ్వేర్స్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ క్లెయిమ్డ్ అంటే అసెట్ సంథింగ్, ఏదైనా మనం స్వాధీనం చేసుకోవడం. నెక్స్ట్ ఎక్స్పెల్డ్ అంటే బహిష్కరణ. disgusted అంటే విసుగు పుట్టించడం. ఇది పేర చూద్దాం. Sergey said that for his fraud he would call the police. At this the beggar confessed that he should be part of Russian choir and been expelled for drunkenness. He said he had no choice but to lie as nobody would help him if he told them the truth. So called నువ్వు అప్పుడు సర్జెంట్ లాయర్ బెగ్గర్ తో నాకు అబద్ధం చెప్తావు, మొన్న నుంచి స్టూడెంట్ అన్నావు, స్కూల్ నుంచి పంపించారని చెప్పావు, ఇప్పుడు ఏమొచ్చి స్కూల్ టీచర్ అంటున్నావు, కుట్ర పందే జాబ్ అని తీసారంటున్నావు, నాకు తెలుసు నువ్వు ఫ్రాడ్ అని లాయర్ అంటాడు. అడ్వకేట్ అంటాడు, నేను పోలీసు పిలుస్తాను ఉండని చెప్పగానే అప్పుడు అంటాడు బెగ్గర్ ఏమని చెప్తాడంటే, నేను లేదు నీ అబద్ధం చెప్పాను మీతోటి, నేను స్టూడెంట్ కాదు, టీచర్ కాదు, నేను ఒక రష్యన్ కాయర్ అంటే సింగింగ్ గ్రూప్, రష్యన్ తాలూకు ఒక సింగింగ్ గ్రూప్ ఒక మెంబర్, నన్ను వెళ్ళగొట్టారు, నేను ఎక్కువ మందు తాగుతానని, సో నాకు ఏ చాయిస్ లేదు, అందుకే అందరి దగ్గర అబద్ధాలు ఆడి అందరి దగ్గర హెల్ప్ అడుగుతున్నాను, నిజం చెప్తే ఎవరు డబ్బులు ఎవరు కదా, అందుకే నా అబద్ధాలు చెప్పి బతుకుతున్నాను అని చెప్తాడు. సో ఇందులో హార్డ్వేర్స్ ఏంటి, కాయర్ అంటే గ్రూప్ ఆఫ్ రష్యన్ సింగర్స్, అంటే గ్రూప్ ఆఫ్ సింగర్స్ ఒక గ్రూప్ కాయర్ అంటారు. ఓకేనమ్మా, ఈ సింగర్స్ గ్రూప్. నెక్స్ట్ Sergey told him to work. He asked the beggar that he would like the chop wood for him. The beggar accepted. Sergey took the beggar home and told his cook Olga. So third character Olga. So third character ఎవరు, Olga. ఈమె కుక్. అంటే ఇది ఒక షార్ట్ స్టోరీ అమ్మా. షార్ట్ స్టోరీ అంటే 3-4 క్యారెక్టర్స్ తో అయిపోద్ది, ఫ్యూ క్యారెక్టర్స్ మాత్రం ఉంటారు. సో ఆల్గా టు టేక్ హిమ్ టు ది వుడ్ షెడ్ ఇట్ బికమ్ అపరెంట్ ఫ్రమ్ ది బెగ్గర్స్ బాడీ లాంగ్వేజ్ దట్ హీ హడ్ యాక్సెప్టెడ్ ది జాబ్ ఓన్లీ అవుట్ ఆఫ్ ప్రైడ్ అండ్ షేమ్, బట్ నాట్ బికాస్ హీ వాంటెడ్ టు వర్క్. ఇట్ ఈస్ ఆల్సో అపరెంట్ దట్ ది బెగ్గర్ హ్యాడ్ బికమ్ ఫ్రెయిల్ బికాస్ ఆఫ్ డ్రింకింగ్ వాడ్కా. హీ డిడ్ నాట్ హ్యావ్ ది స్లైటెస్ట్ విల్ టు డూ హార్డ్ వర్క్. సో ఈ పేరకి అర్థం ఏంటమ్మా, సర్జీ అతన్ని మాటలకు జాలిపడి కట్టిన కొట్టి పని చేస్తావని అడుగుతాడు. అందుకు ఓకే నేను చేస్తానని చెప్తాడు. అప్పుడు అతన్ని తన ఇంటికి తీసుకువెళ్లి తన వంట మనిషి ఆల్గాకు వుడ్ షెడ్ అంటే వుడ్స్ తో తయారు చేస్తారు కదా, ఒక ఇల్లు లాంటిది, వేడికి రష్యా చలికు కదా, వేడి కోసం ఇల్లు అనమాట, ఆ ఇంటికి తీసుకెళ్ళమంటాడు. అతను అక్కడ కట్టెలు కొట్టే పనిని అప్పగించమని అడ్వకేట్ చెప్తాడు ఆ ఒక కుక్కకి, ఆల్గాకి. సో ఆల్గా అతన్ని అక్కడికి తీసుకువెళ్తాది. వాడ్కా ఇతను ఎక్కువ మన దగ్గర వాడ్క ఎక్కువ తాగేసేవాడు. ఈ వాడ్క ఎక్కువ తాగడం వల్ల అతనికి ఇంకా ఓపిక లేదు, బాడీలో ఎటువంటి పని చేయలేడు.
ఈ బెగ్గర్. సో బెగ్గర్ చాలా అవస్థ పడతాడు. ఆ ఒక వుడ్ కటింగ్ పనికి ఏ పని చేయలేకపోతాడు. ఆ దోల అసలు కొట్టలేకపోతాడు దేన్ని కూడా. ఆ బెగ్గర ఆ పని చేస్తున్నాడని అడ్వకేట్ కానీ ఏ పని చేయడు. ఈ పని అంతా చేస్తుంది ఆ ఒక మనిషి, ఆ ఒక కుక్కే చేస్తుంది ఇతని తరపున. కానీ మన బెగ్గర పని చేస్తున్నాడని అడ్వకేట్ మాత్రం బెగ్గర్ చేస్తాడని అనుకుంటాడు. అందువల్ల అతన్ని బెగ్గర పై ఉన్న కోపం పోతుంది. వెంటనే బెగ్గర పై ఫస్ట్ కోపం వస్తుంది, ఇలాగా అబద్ధాలు ఆడాడని. తర్వాత బెగ్గర్ వుడ్ కటింగ్ పని చేస్తాడని చెప్పి అతని కోపం పోతుంది. సో అసలు యాక్చువల్ గా ఇతను పనే చేయట్లేదు, వాల్గానే పని చేస్తుంది. అంతటి చదువులో అంతటి కష్టమైన పని ఇచ్చినందుకు అతనిపై జాలి కూడా పడతాడు మన సర్జీ. సో జాలి పడతాడు ఈ ఒక పని ఇచ్చినందుకు. సో ఇందులో హార్డ్ వర్డ్స్ చూద్దామా. ఇది ఈ పేరకు అర్థం. ఈ పేరలో హార్డ్ వర్డ్స్ ఏమున్నాయి? నెక్స్ట్ వుడ్ షెడ్ అంటే ఒక షెడ్ అనమాట. వుడ్స్ తో తయారు చేసిన ఒక ఇల్లు. చలి కాయడం కోసం ఆ ఒక వుడ్ షెడ్లు ఉంటారు. రష్యాలో చలి ఎక్కువ ఉంది కాబట్టి. అపరెంట్ అంటే స్పష్టంగా. ప్రైడ్ అంటే అహంకారం. నెక్స్ట్ ఇంకా వాట్ అంటే అది ఒక మత్తు ద్రవం. సో ఇంకా నెక్స్ట్ స్లైటెస్ట్ అంటే చాలా స్వల్పంగా, చాలా తక్కువగా, బలహీనంగా అంటారు కదా అది. సో అది పేరకు అర్థం. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఈ పేరకు చూద్దాం. సో ఈ లెసన్ కొంచెం చాలా పెద్దది ఉందమ్మా. మనం సమ్మర్ లో చెప్పుకుంటున్నాం కాబట్టి పేరాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంతకుముందు లెసన్స్ అన్ని కూడా వర్డ్ టు వర్డ్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఒక్క లెసన్ పేరా అంతా చదివి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం ఇక్కడ వరకు లెసన్ ఉంది. సో అప్ టు హియర్ వరకు లెసన్ ఉంది. సో ఒక 50 minutes 40 minutes వచ్చేసి అందుకే పేరాగా చదివేసి మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను సమ్మరీని. సో ఓకేనమ్మా, లెంత్ ఎక్కువైనా మళ్ళీ చూడడానికి మీరు ఇష్టపడరు. ఓకేనా? మిగతా లెసన్స్ అన్ని లైన్ వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్, ఒక్క లెసన్ మాత్రమే పేరా టు పేరా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సరిగ్గా అబ్జర్వ్ చేస్తాడు. ఆల్గా అండ్ బెగ్గర్ విండో నుంచి, డైనింగ్ రూమ్ యొక్క కిటికీల నుంచి ఆ అడ్వకేట్ చాలా అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. సో ఆ బెగ్గర్ పని చేస్తున్నాడని అడ్వకేట్ అనుకుంటాడు. అందువల్ల సో అతనికి బెగ్గర్ పై ఉన్న కోపం పోతుంది. అంతటి చెల్లి అంతటి కష్టమైన పని ఇచ్చినందుకు చాలా బాధపడతాడు మన అడ్వకేట్. ప్రతి నెల తను 20 నుంచి 40 వరకు కోపెక్స్ అంటే కాపర్ కాయిన్స్, రబ్బుల్స్ తీసుకునేవాడు. ఒకసారి మాత్రం అతన్ని వీటితో పాటు ఒక జత పాత ట్రౌజర్స్ కూడా పొందాడు. సర్జీ ఇచ్చాడు. సర్జీ క్రొత్త ఇంటికి మారినప్పుడు అతని ఇంట్లో సామాన్లు చక్కగా పేర్చి ఈ యొక్క దగ్గర హాయిగా పేర్చి చాలా క్లీన్ గా వర్క్ చేసేవాడు. సో ఇంతకు ముందులో పని చేస్తున్నట్లుగా నటించకుండా నిజంగా పని చేస్తున్నాడని సర్జీ అనుకుంటాడు. దగ్గరనే చలిలో వణుకుతూ కూడా పనిచేస్తున్నాడు. సో అది పేరాకు అర్థం. సో ఇందులో స్ట్రాంగ్ వర్డ్స్ ఒకసారి చూద్దామా. రబ్బుల్ అంటే రష్యన్ ఒక డబ్బులు రబ్బుల్ అంటారమ్మా. సో ఇంకేం స్ట్రాంగ్ వర్డ్స్ ఉన్నాయి. వుడ్ షెడ్ అంటే మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. రగ్స్ అంటే ఒక థిక్ మెటీరియల్ అంటారమ్మా, రగ్గులు. సో మనం కప్పుకుంటాం కదా. మ్యాట్రెస్ అంటే దుప్పట్లు. ఇంకా 20 to 40 కాపెక్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, కాపర్ కాయిన్స్, రష్యన్ కాపర్ కాయిన్స్ అంటారు. ఇంకేంటనే హార్డ్ వర్డ్స్. ఫర్నిచర్. సో ఫర్నిచర్ అంటే వస్తువులు, ఫర్నిచర్ అంటే థింగ్స్, సామాన్లు. సో ఫర్నిచర్స్ అంటారు. ఫర్నిచరే ప్లూరల్ సింగులర్, రెండు కూడా ఫర్నిచర్స్ అనేది ఉండదు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. సో Sergey sent for him and said that he was happy that the wife was working and was sober. He asked the letter for this name. The wife said that the name was Luskov. The Sergey offered him a better job and asked Luskov that he could write. When Luskov said that he could write, Sergey asked him to take a letter to someone the next day where he would be given copying work. Sergey reminded him to work hard, be sober, and remember his words. Sergey was happy at having set Luskov on the right path. Luskov took the letter and after that day did not return to work for Sergey. ఇప్పుడు ఈ పేరకు అర్థం చూద్దామమ్మా. ఒక మంచి మనిషిగా మారిన అతను చూసి సంతోషపడిపోతాడు. సో బెగ్గర్ని మార్చేయని సంతోషపడిపోతాడు. బెగ్గర్ సంతోషంగా మారని చాలా ఆనందపడతాడు లాయర్ సర్జీ. ఇప్పుడు వచ్చి నీ పేరు అడగలేదు, నీ పేరు ఏంటని అడిగితే అప్పుడు ఆ బెగ్గర్ అంటాడు, నా పేరు వచ్చి లస్కాఫ్ అని చెప్తాడు. సో అప్పుడు అతనితో ఎంతకంటే మంచి పని ఇస్తానని చెప్తాడు. అతనికి నీకు రాయటం వచ్చి అని అడుగుతాడు. అప్పుడేమొచ్చి నాకు వచ్చు అని చెప్తాడు. అప్పుడు మరుసటి రోజు సర్జీ అతని చేతికి ఒక లెటర్ ఇచ్చి దాన్ని తీసుకెళ్లి తాను ఒక సూచించిన వ్యక్తికి అందజేస్తే, ఏమీ లేదు, ఒక జాబ్ ఉంటది, నేను ఒకళ్ళ దగ్గర పంపిస్తాను, ఒక పని చేయాలి. ఏ పని అంటే కాపీ పేస్ట్ చేయాలి, వాళ్ళు రాసింది నువ్వు మళ్ళీ తిరిగి రాయాలి, అంతే. అదే ఆ ఒక జాబ్, రాసే జాబ్ ఉంటది నీకు అని చెప్తాను. వుడ్ కటింగ్ జాబ్ నువ్వు చేయక, సో ఆ జాబ్ చేస్తే నీకు ఎక్కువ డబ్బులు వస్తున్నావు, హాయిగా బతుకుతావు అని చెప్పి మంచిగా డబ్బులు ఇచ్చి అతన్ని వేరే ప్రాంతానికి పంపిస్తాడు అడ్వకేట్ లాయర్ ఈ బెగ్గర్ని. సో ఆ సర్జీ చెప్పినట్లుగా ఆ బెగ్గర్ చేస్తాడు. ఆ తర్వాత సర్జీ దగ్గరికి పనికి బెగ్గర్ రాలేదు. ఇంకంతే, ఇతని నుంచి ఇంక పని పంపించేస్తాడు వేరే ప్రాంతానికి. బెగ్గర్ ఇంకా రాడు. ఈ బెగ్గర్ పేరు ఏంటి? లస్కాఫ్. లస్కాఫ్ అన్న బెగ్గరే. మళ్ళీ ఇంకొక పేరు కూడా ఉంటది ఇతనికి, WIF, అది కూడా బెగ్గర్ ఇంకో నేమ్. సో ఈ పేరాకి అర్థమైంది. ఈ పేరాకి ఇందులో స్ట్రాంగ్ వర్డ్స్ ఏంటున్నాయి? సోబర్. వాట్ ఈస్ మీన్ బై సోబర్? సోబర్ అంటే ఒక తెలివైన అని వ్యక్తిని,
One day, Sergi was buying tickets at the theater's ticket window. He noticed a small man beside him wearing a coat collar of curly fur and a worn sealskin cap. This man timidly asked for a ticket and paid in copper coins. Sergi realized this man was Luskov and realized him what he had been doing. The man said that he was a notary and earned 34 rubles a month. Sergey was delighted and told Luskov that he was almost a godsend to him. He reminded Luskov of scolding he had given him and thanked him for not forgetting his words. ఈ పేరకు అర్థం ఒకసారి చెక్ చేద్దాం. ఈ పేరకు అర్థం ఏంటంటే అమ్మా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అతను వెళ్ళిపోతాడు కదా, అతను ఫ్రెండ్ దగ్గర పంపిస్తాడు, ఒక వర్క్ ఇస్తాడు, ఇతని దగ్గర నుంచి వేరే ప్రాంతానికి పంపిస్తాడు. అలా 2 సంవత్సరాల వరకు కలరు. 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఒక రోజు నా సర్జీ ఒక థియేటర్ సినిమా చూస్తుండగా టికెట్ కౌంటర్ వద్ద టికెట్లు కొనడానికి వెళ్తాడు, నిలబడతాడు. అప్పుడు తన పక్కన ఒక కోట్ కాలర్ ధరించి సీల్ స్కిన్ అంటే ఒక యానిమల్ స్కిన్ తో ఒక టోపీ ధరించుకొని ఒక వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన లస్కాఫ్ మన దగ్గరే. సో ఆ వ్యక్తి అంటే కాపర్ కాయిన్స్ ఇచ్చి టికెట్స్ కొనుక్కుంటాడంటే అంత హై రేంజ్కి వెళ్ళిపోయాడు. సో అప్పుడు ఆ వ్యక్తిని చూసి లస్కాఫ్ అని తెలుసుకున్నాడు మన అడ్వకేట్ సర్జీ. చాలా చాలా ఆనందపడి చాలా ఎదురు గెంతులు చేస్తాడు. నేను ఒక మంచి శిల్పంలో ఉన్నవాడిని, శిలా విగ్రహాలను చేశాను, సో మంచిగా మార్చానని చెప్పి సర్జీ నుంచి చాలా ఆనందపడిపోతాడు మన దగ్గర లస్కాఫ్ చూసి. అంటే అప్పుడు అతను తాను నేను ఏం చేస్తాను, బాగా మారిపోయి చేస్తాను, చాలా మారిపోయింది సార్, నేను ఒక నాటరీ వర్క్ చేస్తున్నాను. నాటరీ అంటే రిజిస్టర్ వర్క్ అనమాట. జాగ్రత్తగా రిజిస్టర్ ఫైల్స్ ని భద్రపరచ ఆ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నెలకి 35 రూపాయలు నేను సంపాదిస్తున్నాను అని చాలా మాట్లాడతాడు. అప్పుడు వెంటనే తన దగ్గర చెప్పగానే లస్కాఫ్ అనే దగ్గర చెప్పగానే ఎంత ఆనందపడిపోతాడు అంటే మామూలుగా ఆనందపడ్డు. సో ఇంకా నిజంగా నేను ఇలా చూస్తాను, చాలా ఆనందంగా ఉంది, దేవుడిచ్చిన కుమారునిగా భావిస్తున్నానని చెప్తున్నాడు. నువ్వు నాకు దేవుడిచ్చిన కుమారునిగా భావిస్తున్నాను, యువర్ మై గాడ్స్ అని చెప్తున్నాడు. తన మాటలు గుర్తుంచుకొని నా మాటలు గుర్తుంచుకొని నా కోసం ఇంత గ్రాటిట్యూడ్ గా ఉన్నావు, నా మాటలు గుర్తుంచుకొని మళ్ళీ దొంగ మారకుండా మంచి స్థాయికి ఎదిగావు, రియల్లీ నువ్వు నిజంగా గ్రేట్ అని చెప్పి తన పొగడ్తలకి ఇంకా నో బౌండ్స్, చాలా ఇంకా మాటల్లో ఇంకా ఆనందంతో పొగిడేస్తాడు మన సర్జెట్ దగ్గరని. సో ఒక మంచి స్థాయికి వెళ్ళాడని. ఓకేనమ్మా. హార్డ్వేర్స్ ఎక్కడ ఉన్నాయి? సీల్ స్కిన్ అంటే ఏంటంటే యానిమల్ ఒక స్కిన్, అండ్ కర్లీ అంటే గజిబిజిగా ఉంగరాలు అంటారు కదా. ఫర్ అంటే ఫర్ని బొచ్చు అని అంటారమ్మా. బొచ్చు అంటే ఉంగరాలు చెప్తూ ఉంటారు. టిమ్మిడ్లు అంటే పిరికితనం. సో లస్కాఫ్ అంటే మన దగ్గర నేమ్ లస్కాఫ్. రోబల్స్ అంటే మన రష్యన్ కరెన్సీ. డిలైటెడ్ అంటే చాలా ఆనందకరం, శుభకరం అంటారు కదా అది. సో ఇంకా మిగతా ఈజీ వర్డ్స్. సో లాస్ట్ పేరకు వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ thanked Sergey as well as said that he had not been seen for Sergey's help. Laskov would probably still have been lying and begging. He expressed his gratitude to Sergey but said that it was Olga who saved him. He explained that when he used to go to Sergey's house, Olga would sit opposite to him, become sad and weep, saying that Laskov was a fortunate drunkard who would find no happiness in this life. Or the next she would cry and be miserable, but most importantly she would chop the wood for him. He confessed that he had never chopped a single piece of wood and that she had done it all for him, and he could not explain how that act had changed him and saved him. All he knew was that her words and kind needs had changed his heart, set him on the right path, and he would never forget that the theater's bell rang and the Laskov board and went inside the gallery. సో ఇంకా లాస్ట్ పేరకు అర్థం, ఈ లాస్ట్ 2 పేర్స్ అర్థం తెలుసుకుందాం. ఏమని చెప్తాడంటే లస్కాఫ్ ఏమొచ్చి సర్జీకి థ్యాంక్స్ చెప్తాడు. సో మీ హెల్ప్ నాకు చాలా థ్యాంక్స్, చాలా చాలా కృతజ్ఞతలుగా ఉంది, మీరు నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. సో అప్పుడు ఆ రోజు సర్జీ తనకు సహాయం చేసి ఉండకపోతే తన అబద్ధాలు అంటే కదా, నేను సర్జీ కనుక దగ్గర సహాయం చేసుకుని ఉండకపోతే తన అబద్ధాలు మళ్ళీ చెప్పుకుంటూ జీవితం గడిపేయాల్సి వచ్చేవాడిని అని దగ్గర నుంచి సర్జీకి చెప్తాడు. తను మంచిగా మార్చినందుకు సర్జీకి దగ్గర కృతజ్ఞతలు తెలుపుతాడు. సో ఆ దగ్గర అయితే ఇంకొకటి ఏం చెప్తాడంటే మీకు థ్యాంక్స్ చెప్పాలి కానీ మీకంటే ఇంకా గ్రేట్ గా థ్యాంక్స్ చెప్పాలి ఒక మనిషికి. ఎవరంటే తను అయితే నన్ను రక్షించింది, నన్ను మంచివానుగా మార్చింది వాళ్ళగానే అమ్మాయి, మీ కుక్కు, మీ ఇంట్లో కుక్కు మీరు. తను ఎప్పుడు నన్ను తిట్టుకుంటూ ఉండేది, నేను సరిగ్గా పని చేసేవాళ్ళు కాదు, అప్పుడు ఎక్కువ వైన్ తాగేవాడు, వాడక తాగేవాడు, అందువల్ల శరీరం చాలా దృఢంగా ఉండేది కాదు, నేను ఏ పని చేయకపోతే వాళ్ళగానే ముద్రష్టపోడా ముష్టోడా అని తిడుతూ ఉండేది దారుణంగా. ఆ తిట్లు పడలేక నేను ఏదో సాధించి చూపించాను అని మనసులో అనుకుంటూ ఉండేవాడిని. సో నా పని కూడా తనే చేసేది, పనంతా తను చేసి డబ్బులు మాత్రం నేను తీసుకునేవాడిని. సో నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే మీకు చెప్పాలి, కానీ మీకంటే ఎక్కువగా నా పనంతా చేసి తన కష్టమని తను
కష్టం అంతా తంది, కానీ ఆనందం అంతా నాది. సో తను కష్టపడిన వర్క్ చేసింది, కానీ డబ్బులు నేను తీసుకునేవాడిని అని చెప్తాడు. సో నేను నీ కట్టెలు కొట్టే చోటుకి వెళ్ళి ఆ పనిని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి నా స్థితిని చూసి దుఃఖించి జాలిపడి తిట్టుకున్నా సరే నా పని నా బదులుగా చేసేది, నాకు చాలా సహాయపడేది. ఆమె చూపిన మంచితనం నాకు ఎప్పుడు కూడా ఆనందమే. తను ఎప్పుడు నేను మర్చిపోను. నన్ను మంచి మనిషిగా తను మార్చింది. ఆ అమ్మాయిని ఏ నాటికి నేను ఎప్పటికీ మరవలేను. ఆ అమ్మాయి వల్ల నా జీవితం మారింది. ఇన్ఫాక్ట్ మీరు నా జీవితాన్ని మార్చారు, కానీ మీకంటే గ్రేట్ గా తను ఇంకా బాగా నా జీవితాన్ని మార్చింది. సో మీ ఇద్దరు లేకపోతే నా జీవితానికి విలువే లేదు అని దగ్గర ఇద్దరికి కృతజ్ఞతలు చెప్తాడు. ఈలోగా థియేటర్ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఈలోగా థియేటర్ గంట మోగడంతో సర్జీకి తల ఉంచుకొని బెగ్గర్ నమస్కరించి మనీ వర్క్ లోకి గ్యాలరీలోకి వెళ్ళిపోతాడు ఆ బెగ్గర్. ఇంతటితో కథ అనేది ఎండ్ అయిపోద్ది. ఇదమ్మా లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. ఇందులో హార్డ్ వర్క్స్ ఒకసారి చెక్ చేద్దాం, చూడమ్మా. సో ఇందులో హార్డ్ వర్డ్స్ వచ్చి నాట్ అంటే రిజిస్టర్, హార్డ్ వర్క్స్ వీప్ అంటే కన్నీరు కార్చడం, అన్ఫార్చునేట్ దురదృష్టం, డ్రంకేడ్ అంటే తాగుబోతు, మెజరబుల్ అంటే నీచ నికృష్టి పరిస్థితి, చాపర్ అంటే కట్ చేయడం చిన్న చిన్న ముక్కలుగా. నెక్స్ట్ అంతే, ఆల్మోస్ట్ బోర్డ్ అంటే తల వంచుకొని నమస్కరించడం. ఇదమ్మా హార్డ్ వర్డ్స్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. ఇదమ్మా లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. సో అన్ని లెసన్స్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఒక్క లెసన్ పారాస్ టు పారాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే చాలా లెంతీ ఉంది. నేను లైన్ టు ఎక్స్ప్లెయిన్ చేస్తే 50-60 minutes వచ్చేది. మిగతా అన్ని లెసన్స్ కూడా వర్డ్ టు వర్డ్ లైన్ టు లైన్ వొకాబులరీ తో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు కనుక నేను చెప్పే లెసన్స్ నచ్చితే 9th క్లాస్ సిలబస్ మొత్తం అయిపోయిందమ్మా. సో నెక్స్ట్ 8th క్లాస్ చెప్పబోతున్నాను. మొత్తం ప్లేలిస్ట్ 10th, 9th, 8th గ్రామర్ టాపిక్స్ అన్ని నా ప్లేలిస్ట్ లో ఉన్నాయి. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Bye.